ఇవాళ పిల్లల పరిస్థితి చూస్తే తల్లిదండ్రులు వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో కాస్త 4 రూపాయలు సంపాదించుకొని మనకు 1 రూపాయి ఇస్తారు అని చెప్పేసి ఆశపడి ఉంటే ఈ పిల్లలు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ మీదే ఎగబడి, వారి మీదే గలబడి, వారికి వచ్చి పింఛేటప్పుడు కూడా ఓడిపోవాలి. తల్లిదండ్రులకు సంరక్షణ ఇవ్వవలసినటువంటి పిల్లలు ఏ రక్షణ ఇస్తున్నారండి? వీడు పుట్టకుండా ఉన్నా బాగుండేదనేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇలా గమనించినట్లయితే కుటుంబ వ్యవస్థ వాళ్ళ ఎలాంటి పరిస్థితి వచ్చిందా అంటే అందరూ ఉండి కూడా ఎవరు లేనటువంటి దిక్కులేని పరిస్థితి అయిపోతుందండి. అందులో ముఖ్యంగా వృద్ధులకు ఎలాంటి పరిస్థితి కలుగుతుంది, తర్వాత స్త్రీలకు ఎలాంటి పరిస్థితి కలుగుతుంది. భర్తలు పలు విధాలైనటువంటి చెడు దుర్వాలవాట్లకు బానిసలైపోయి కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసి, భార్యను ప్రేమించడం మానేసి, కుటుంబాన్ని సంరక్షించడం మానేసి, కుటుంబాన్ని గాలికి వదిలేసినట్టుగా వాళ్ళు ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో అనే విషయాలు మానేసి వాళ్ళ సుఖం కోసం, వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ సహవాసాల కోసం వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలు జీవించి భార్య వద్దయ్యా వద్దయ్యా అని మొత్తుకున్న కాళ్ళు గడ్డాలు పట్టుకుని వినకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి 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 చివరికి ఏదో ఒక జబ్బు తెచ్చుకొని లేకుంటే ఏదో ఒక బలహీనతకు గురైపోయి అప్పుడు బాధపడుతూ, అప్పుడు వేదన పడుతూ, అయ్యో నేను ఎందుకు ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నానని చెప్పేసి వేదన పడుతూ చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా అప్పుడు ప్రభు వైపు చూసి నన్ను బాగు చేయట్లేదు ప్రభు అంటే ఎలా బాగు చేస్తాడండి? దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచి భార్య, అర్థం చేసుకున్న గుణవతి అయిన భార్య అయితేనేమో సరేలే ఈ రోజు కన్నా కానీ తన తప్పు తను తెలుసుకున్నాడని చెప్పేసి కాస్త సేకరణ చేసిద్ది. ఆమె కూడా రివెంజ్ తెచ్చుకునే స్థితిలో ఉన్నట్టయితే ఆయనకి పెట్టిద్ది కారం కళ్ళల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియ దేవుని సంగమా, ఈ కడవరి గాడియల్లో కుటుంబ వ్యవస్థ అంతా దారుణంగా తయారైపోయింది. అత్త కోడలు ఏదో కొంచెం పెట్టిద్దని ఆశతో ఎదురు చూస్తే దేవునికి స్తోత్రం కలుగుందాక పెడితే ఒప్పుకోదు ఆ కోడలు. ఎందుకని? ఆమె టైం వచ్చినప్పుడు ఆమె సాగించింది అత్తగా. దేవునికి స్తోత్రం. అత్తగా కొత్తగా వచ్చిన కోడల మీద పెత్తనం సాగించింది. ఆ పెత్తనాన్ని కనిపెట్టి చూసి 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 ఇప్పుడు కోడలు టైం వచ్చింది, కోడలు పెత్తనం చేయడం ప్రారంభమైంది. అంటే ఒకరికి ఒకరు రివెంజ్ తీర్చుకుంటూ, అప్పుడు నన్ను బాధ పెట్టావు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను బాధ పెడతానని ఒక అత్తగా కొత్త కోడలు సంరక్షించలేకపోయావు, ఇప్పుడు ఒక కోడలిగా అత్తను సంరక్షించలేకపోతుంది. ఒక తల్లిదండ్రులుగా చిన్నపిల్లలప్పుడు పిల్లల్ని సంరక్షించలేకపోయావు, పిల్లలుగా ఈరోజు పెద్దవారిని సంరక్షించలేకపోతున్నారు. ఒక భార్యగా భర్తని, ఒక భర్తగా భార్యను సంరక్షించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమాజం తయారైపోయింది. అందుకే ఎక్కడ పట్టినా కానీ అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయినాయండి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? కాస్తో కూస్తో ఆ ఆస్త్రాలు ఉంటాలా అన్న కొంచెం కాస్తంత మనిషికి ఊరాట కలుగుతుంది. ఈ మధ్య ఒక తల్లి వచ్చింది, అయ్యా నేను తొందరలోనే వెళ్ళిపోతున్నానయ్యా, ఏదో ఒక ఆశ్రమానికి వెళ్ళిపోతానంటుంది. ఎందుకని? ఎవరు లేక కాదు, ఆమెను సంరక్షించేవారు లేక. ఇప్పుడు దేవుని బిడ్డలారా,